పార్వతీపురం పట్టణంలో గల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయచంద్ర నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు యోగలం పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నారా లోకేష్ పాదయాత్రను చూసి టీడీపీ శ్రేణుల్లో పార్టీని ఎంతవరకు నడిపించగలరని ఆలోచన పడినప్పటికీ ఆయన యొక్క దక్షతతో మరో 40 ఏళ్లు సరిపడేలా పాదయాత్ర నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగళాన్ని రేపు నిర్వహించబోతున్నారు. ప్రతిపక్షంలో పాత్ర పోషించలేని జగన్మోహన్ రెడ్డి 12 కేసుల్లో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులన్నీ చిత్తచిత్తు కాగితాల్లా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డిపైన పెట్టిన కేసుల్లో 43,000 కోట్లు అడ్డగోలు దోపిడీ చేసినట్లు సాక్ష్యాధారాలతో రుజువయ్యాయి. ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఇచ్చాపురం వరకు సాగాల్సిన పాదయాత్రను విశాఖపట్నంలో ముగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి అంతా సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి పదవితో తన కేసులను ముందుకు సాగకుండా చేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో ఓటమి అనంతరం తమపై ఉన్న కేసులను రీఓపెన్ చేసి మళ్లీ జైలుకు పంపిస్తాం. ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం అంగన్వాడీలు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా దీక్షా శిబిరం వరకు వెళ్లి తన మద్దతును తెలిపారు నక్కా ఆనందబాబు. కనీసం మీతో మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ అంగన్వాడీ సెంటర్లకి మీరు తాళాలు వేస్తే వాడు పోయి పగల కొడతా ఉన్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీ సచివాలయ ఉద్యోగులు మీ మీద కొసుగులుతా ఉన్నారు. అసలు ఈ ఫ్రాక్షన్ మనస్తత్వం ఈ ముఖ్యమంత్రికి పోదు. ఎక్కడికక్కడ గొడవలు పెడతా ఉంటాడు. మీకు సచివాలయ ఎంప్లాయీస్ గొడవ పెట్టాలా? అంగన్వాడీ వీళ్ళు మీరు మేనేజ్ చేసేది మీరు. మీ సమస్య కోసం పోరాడుతూ ఉన్నారు. మీరు ఎవరికైతే విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉన్నారో వాళ్ళ మంచి చెడులు చూస్తా ఉన్నారో పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా మీకు సపోర్ట్ వస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సచివాలయ ఎంప్లాయీస్ మీ మీద గొడవలు పెట్టి తాళాలు పాల్గొట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటాడు. ఎవడన్నా బుద్ధున్నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఎవడన్నా ఇటువంటి పనులు చేస్తాడా? సమస్య పరిష్కారం సామరస్యంగా పరిష్కరించకుండా ఇటువంటి ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఇంకో ఉద్యోగస్తుడికి కులాలకి మతాలకి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రకం ఫ్రాక్షన్ రాజకీయాన్ని ప్రతి అంశంలో కూడా ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు 8 రోజుల నుంచి చేస్తా ఉన్నారు. ఇంతవరకు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము అన్ని చోట్ల కూడా వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉన్నాం. మా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము అనేక సార్లు ప్రతిరోజు కూడా మా కమిటీలో మేము చర్చించుకుంటా ఉన్నాం. మీరు అడుగుతున్నటువంటి డిమాండ్స్ సహేతుకమైన వాటిని ప్రతి దాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో మేము పరిష్కరిస్తాం. ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారితో ఈ అంశమే చర్చలో గతంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం. మీరు చేసే ఉద్యమానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. మీ అందరూ ఆదరాభిమానాలతో గతంలో మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రేపు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది. మీరు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఉద్యమానికి వృధా పోదు. ఖచ్చితంగా ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. 2-3 నెలలు ఇచ్చాపురం దాకా శ్రీకాకుళం దాకా వెళ్లేది. ఎన్నికలు ముందుకు వచ్చేస్తా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాఖపట్నం దగ్గరే ఆ పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంఖారావం పూరించబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తరిమి కొట్టడానికి యువగళం పాదయాత్ర ప్రజాగళమై ఇవాళ రేపు నినదించబోతా ఉంది. ఇక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే రాజకీయాల్లో 5 ఏళ్ళు అధికారం 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షం పోయినవాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇంటి దగ్గర కూర్చొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర పోషించడం చేత కాదు. ఇవాళ 12 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొన్నటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అందరూ అదే విధంగా పిలుస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అని చెప్పడం కోసం కేసులు పెట్టాడు తప్ప అన్నీ కూడా చిత్తు కాగితాలతో సమానం ఇతను పెట్టిన కేసులు. కానీ అతని మీద ఉన్న కేసులు మాత్రం 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేశాడనడానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ అయిన కేసులు. ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి పదవి కేవలం ఆ కేసులు విచారణ ముందు సాగకుండా అడ్డం పెట్టుకోవడానికి పనికొస్తా ఉంది ముఖ్యమంత్రి పదవి. రేపు
ముఖ్యమంత్రి పదవి పోయిన మరుక్షణమే కేసులు మళ్ళా విచారణ మొదలవుతాయి. ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాకు ఆ మీటింగ్ ఉంది ఈ మీటింగ్ ఉందని చెప్పి ఎగ్జామ్షన్ తీసుకొని విచారణ సాగకుండా చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి ఊడిన తర్వాత ఇక అవి కుదరవు. అతను విచారణ మొదలైందంటే ఒక కేసులో శాశ్వతంగా జైలుకు పోతాడు. ఎందుకంటే 6 కోట్ల రూపాయలు అవినీతి బయటపడితేనే, కేసు రుజువైతేనే శశికళ జయలలితకి 6 ఏళ్ళు శిక్ష పడింది. 6 కోట్ల కుంభకోణమే అది. ఇక్కడ 43,000 కోట్ల కుంభకోణం పూర్తి ఆధారాలు ఉన్నాయని 12 ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇక దాని ప్రకారం ఇతనికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే మీరు లెక్కేసుకోండి. రాజకీయాలకి పూర్తిగా అనర్హుడవుతాడు, శాశ్వతంగా జైలు పాలవుతాడు. కాబట్టి అడ్డగోలుగా ఏదో ఒక విధంగా అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎటువంటి పరిస్థితిలో ఉండడు. వైనాట్ 175 అంటాడు. వైనాట్ పులివెందులు అని మేము చెబుతున్నాం. పులివెందులు కూడా గెలిచి చూపించాము. మొన్న 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు. అందరికీ నమస్కారం. రేపు 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఒక గొప్ప పండగ. ఎందుకంటే విజయనగరం జిల్లా భోగపురం మండలం దగ్గర పోలిపల్లి అనే గ్రామంలో మా యువగలం, మా యువ నాయకుడైన నారా లోకేష్ గారు 3,000 కిలోమీటర్ల పైచీలకు దాటుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని అడ్డంకుల్ని అధిగమించుకొని లక్ష్యమే ధ్యేయంగా ప్రతిదీ దాటుకొని యువకుల యొక్క బాధలను వింటూ, మహిళల యొక్క బాధలను వింటూ, వాళ్ళకి ఏమేమి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో ప్రతి సమస్యకి సమాధానం చెప్తూ అసలు గొప్ప ఒక బ్రహ్మోత్సవాల్లాగా పాదయాత్ర జరిగింది. ప్రత్యక్షంగా మేము పాల్గొనడం జరిగింది. అసలు మేము నడుస్తున్నామా, ప్రజలే మమ్మల్ని నడిపిస్తున్నారా అనే రీతిలో 10-15 కిలోమీటర్లు మాత్రం అప్పుడే అయిపోయిందా, 10 కిలోమీటర్లు అప్పుడే 15 కిలోమీటర్లు అయిపోయినంత గొప్ప జనసంద్రంతో పాదయాత్ర ముగిసింది. అయితే ఆ ముగింపు సభ పోలిపల్లిలో జరుగుతుంది. 6 లక్షల పైన ప్రజలు, కార్యకర్తలు రాబోతున్నారు అక్కడ. అయితే ఈ యొక్క సభకు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ లేని రీతిలో చంద్రబాబు గారు, మా లోకేష్ గారు, అలాగే జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే అందరికీ సుపరిచితులైన బాలకృష్ణ గారు, నలుగురు కూడా రావడం జరుగుతుంది. ఈ సభకి ఈ హైలైట్ ఏంటంటే ఇది ముగింపు సభే కాదు, రాబోయే ఎలక్షన్స్కి ఇది ఎన్నికల శంఖారామం అని మీ పూరించడం జరుగుతుంది. ఈ సభని జయప్రదం చేయడానికి పార్వతీపురం నుంచి ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 జనాలు, కార్యకర్తలు తండోపులుగా రేపు భారీ ర్యాలీగా పార్వతీపురం నుంచి బయలుదేరుతూ సీతానగరం కలుపుకుంటూ, బాల్జిపేటలో ఉండే వాళ్ళని కలుపుకుంటూ, అలాగే పార్వతీపురం రూరల్ వాళ్ళని కూడా కలుపుకుంటూ గొప్ప బహిరంగంగా మేము సభకు వెళ్తున్నాం. యుద్ధానికి సిద్ధమై సైన్యం ఎలాగైతే వెళ్తుందో అదే రీతిలో పార్వతీపురం నుంచి కూడా మా యొక్క ప్రోగ్రాంకి వెళ్ళడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ఆహ్వానం కూడా పలుకుతున్నాం. మీరు ఎంతమంది వస్తున్నారో కూడా తెలియజేస్తే మీకు కూడా వెహికల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మాతో పాటు ఈ సభలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కొక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.